అందరికీ నమస్కారం. నేను రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రేట్స్ కిచెన్. ఈరోజు వీడియోలో చపాతీ, రోటీ, జొన్న రొట్టెలతో తినడానికి ఎంతో టేస్టీగా ఉండే పచ్చి పెసర్లతో కర్రీ ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే అండి, మరి పచ్చి పెసర్లతో ఈ కర్రీ తయారీ విధానం ఎలాగో చూసేద్దామా? ఈ కర్రీ కోసం 1 కప్పు పచ్చి పెసర్లని 2-3 సార్లు బాగా కడిగి ఒక 4 నుంచి 5 గంటల వరకు నానబెట్టుకోవాలండి. నేను ఇక్కడ ఆల్రెడీ నానబెట్టి ఉంచాను. ఇవి నానిన పెసర్లు. ఇప్పుడు వీటిని ఉడికించుకోవాలండి. కుక్కర్ ప్యాన్లో వేసి 1 కప్పు పెసర్లకి 2 నుంచి 2.5 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఈ పెసర్లు నీళ్ళలో ఫుల్గా మునిగి పైన ఈ లెవెల్ వరకు నీళ్లు ఉండేలాగా చూసుకోండి. ఒక అర స్పూన్ పసుపు కూడా వేసి మీడియం టు హై ఫ్లేమ్లో ఒక 4 నుంచి 5 విజిల్స్ వరకు ఉడికించాలి. కుక్కర్ పూర్తిగా కూల్ అయిన తర్వాతే మూత తెరవాలండి. పెసర్లు ఎంత చక్కగా ఉడికాయో చూడండి. ఇందాక చెప్పిన కొలతలతో నీళ్లు పోసుకుంటే మరీ మెత్తగా కాకుండా ఈ రకంగా ఉడికుంటాయండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము. ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేడి చేసుకోవాలి. వేడెక్కిన నూనెలో ఈ సైజులో 2 దాల్చిన చెక్క ముక్కలు, 2 యాలకులు, 1 స్పూన్ నిండుగా జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అవ్వగానే కట్ చేసిన ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి చీలికలు వేసి వేపుకోవాలి. ఈ యాలకుల్ని ఓపెన్ చేసి వేసుకున్నాం కదండి. ఈ తోలు ఇలా మీకు కర్రీలో రావద్దనుకుంటే ఇప్పుడు వీటిని తీసేయండి. ఉల్లిపాయల్ని కాస్త వేపుకొని 1 స్పూన్ తరిగిన వెల్లుల్లి వేసి కలుపుకొని వేగనివ్వాలి. ఉల్లి వెల్లుల్లి వేగాయండి. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజు టొమాటోలది పేస్ట్ వేసి బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత 1 క్యారెట్ని ఈ సైజులో ముక్కలు కట్ చేసి కలుపుకోవాలి. ఈ కర్రీలో క్యారెట్ కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కువ వేసుకోమాకండి, స్వీట్ అయిపోతుంది. క్యారెట్ ముక్కలు కలుపుకున్న తర్వాత ఇలా ఉడకటం స్టార్ట్ అవ్వగానే ఒక హాఫ్ గ్లాస్ నీళ్లు, ఇంకా త్వరగా ఉడకటానికి కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు వీటికి మాత్రమే అండి ఉప్పు. మూత పెట్టి క్యారెట్ని దాదాపుగా ఒక 90% ఉడికే వరకు ఉడకనివ్వాలి. కుక్కర్లో పెసర్లతో పాటు క్యారెట్లను కూడా ఉడికించుకోవచ్చండి. కాకపోతే వాటితో కలపకుండా వేరే చిన్న గిన్నెలో పెట్టి ఉడికించుకోవాలి. కలిపేసి ఉడికించేస్తే క్యారెట్లు బాగా మెత్తగా మ్యాష్ అయినట్టు అయిపోతాయి. క్యారెట్లు తొందరగానే ఉడికిపోతాయి కదండి. సో ఇలా ఉడికించుకుంటే మెత్తబడవు. మీకు ఎలా కన్వీనియంట్ అయితే అలా చేసుకోండి. మధ్యలో కలుపుకుంటూ నీళ్ళు అవసరం పడితే కొంచెం పోసుకుంటూ ఉడికించుకోవాలి. క్యారెట్ ఉడికిందండి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ లోలో పెట్టి 1.5 స్పూన్ కారం, మీ టేస్ట్కి సరిపడా కారం మీరు చూసి వేసుకోండి. ఇంకా 1 స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకొని 1 నిమిషం మూసి పెట్టి ఉంచాలి. ఈ పౌడర్లన్నీ బాగా మిక్స్ అయ్యి సైడ్ నుంచి లైట్గా నూనె వేరవుతూ ఉంది కదా. ఇప్పుడు ఉడికించిన పెసర్లు కుక్కర్ అడుగున నీళ్లుంటే వాటితో సహా పోసేసుకోండి. నాకు ఇక్కడ ఎక్కువ నీళ్లు మిగలలేదండి, సో పైనుంచి నేను నీళ్ళు పోస్తున్నాను. ఈ గ్లాస్తో 1 గ్లాస్ నీళ్ళు పోసాను. ఇది పెద్ద గ్లాస్ అండి. ఇందాక క్యారెట్లు ఉడికేటప్పుడు కొంచెమే ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు మిగతా ఉప్పు వేసేసుకోవాలి. 1 స్పూన్ అల్లం ముక్కలు. ఈ స్టేజ్లో అల్లం కలుపుకుంటే కర్రీలో ఫ్లేవరు ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి. అర స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసి బాగా కలిపి ఒక 3 నుంచి 4 నిమిషాలు ఉడికించాలి. కర్రీ చిక్కబడిందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర జల్లుకోవాలి. నేను ఇక్కడ ఫ్రోజన్ కొత్తిమీర కలుపుతున్నానండి. ఫ్రెష్ది ఈరోజు నా దగ్గర లేదు. ఎక్కువగా కొత్తిమీర తెచ్చినప్పుడు శుభ్రంగా కడిగి ఆరబెట్టి తుడిచి ఫ్రీజ్ చేస్తానండి. ఎప్పుడన్నా ఇలాగా ఫ్రెష్ కొత్తిమీర లేనప్పుడు వేసేసుకోవచ్చు అనేసి. కొత్తిమీర జల్లి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయచ్చండి. ఇప్పుడు ఒక అర చెక్క నిమ్మరసం పిండుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసి ఒక 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే పచ్చి పెసర్ల కర్రీ రెడీ. మరో రెసిపీతో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.